ముందున్నటువంటి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి వాళ్ళకి. అందువల్ల వాళ్ళు ఇంత డిలే చేస్తున్నారు అని చెప్పని నేను అనుకుంటున్నాను. మొదటిది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారిని మీరు తీసేయండి. 2004లో మతతత్వ పార్టీ, మసీదులు కూల్చే పార్టీ ఇవన్నీ పక్కన పెట్టేస్తే 2014లో చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి అవకాశం బ్రహ్మాండమైనటువంటి అవకాశం. ఆ రోజున కేంద్రంలో మోడీ గారు, అమిత్ షా గారు రావటం, ఈయనకి ఇక్కడ కొత్తగా వచ్చినటువంటి విభజన జరిగినటువంటి స్టేట్, ఆయనకు అవకాశాలు చాలా ఉండి రాష్ట్రానికి ఆర్థికంగా ఆదుకోనేటువంటి అవకాశాలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మొదటి రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బందులు పెట్టాలి, ఆ కేసుల విషయాలు మాట్లాడాలి, అంతకు మించి ఆయన ముందుకు పోలా. అయితే పోకపోయినప్పటికీ కూడా వాళ్ళు కొంతవరకు అటు ఇటు చూసి చూడనట్టు పోయారు. కానీ 2018కి తర్వాతన ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారిని కూడా రాజకీయంగా దెబ్బతీయాలి, ఈ మాట నేనంటలేదు, ఆయన ఏమన్నారంటే దేశాన్ని రక్షించుకోవటం కోసం రాహుల్ గాంధీతో కలుస్తున్నాను అంటే రాహుల్ గాంధీ గారిని కావలించుకుని ఆయన దేశం మొత్తం తిరిగి నరేంద్ర మోడీ గారు హటావో అని చెప్పనని, మోడీ హటావో అని చెప్పని ఆయన వెళ్ళాడు. అంతకంటే కూడా ఆయన వాళ్ళ పక్కనే ఉంటూ కూడా బీహార్ ఎన్నికల సమయంలో, అంటే అప్పుడు బీహార్ లో ఆర్జేడీ మన నితీష్ కుమార్ గారు కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే సబ్జెక్టు కరెక్షన్ వాళ్ళకి కొంత ఫైనాన్షియల్ సహాయం చేశాడని, గుజరాత్ లో కూడా వాళ్ళ పార్టీలో ఉంటూనే వెనక వాళ్ళకి ఫైనాన్షియల్ హెల్ప్ చేశాడు అనేటువంటివన్నీ కూడా చూసిన తర్వాత సరే మీరు చూసారు అప్పటి నుంచి వన్ బై వన్ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి పాత తరం నాయకులు చంద్రబాబు గారి యొక్క ఆప్తులందరినీ కట్ చేసుకుంటూ రావటం అనేటువంటిది కూడా మనం చూసాం. అయితే 2018 తర్వాతన చంద్రబాబు గారు కొంచెం సంయమనం పాటించి ఒక ప్రతిపక్ష పార్టీనో లేదా ప్రత్యర్థి పార్టీ కింద కనుక ఆయన బిహేవ్ చేసినట్టుంటే ఇంకొక విషయాలు వేరేగా ఉండదు. కానీ అట్లా కాకుండా ఆయన పూర్తిగా ఇక బాబు గారు అంటే మోడీ గారిని ఎదుర్కొనేటువంటి ఏకైక దేశ ఇది అని చెప్పనేటువంటి ఇదిలో పోవటం, ఆయన భాష ఇవన్నీ తోటి నేను ఇవాళ ఏమనుకుంటుంటే వాళ్ళు రెండు విషయాలు ఆలోచిస్తున్నారు. ఒకటి, చంద్రబాబు నాయుడు గారితో కనుక మనం కలిసి వెళ్తే ఇవాళ చంద్రబాబు గారి మీద ఉన్నటువంటి కేసుల గురించి ఆయన మనల్ని హెల్ప్ అడిగి దాని షెల్టర్ తీసుకుంటే పార్టీకి కానీ కేంద్రానికి కానీ ఇబ్బంది వస్తుందా? నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ అసలు చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ లో బాగా బలహీన పడిపోయాడు. ఇటువంటి సమయంలో ఏదో పవన్ కళ్యాణ్ గారు జైలు దగ్గరికి వెళ్ళి బయటకు వచ్చి సినిమా స్టైల్లో చేసినట్టు చేయాల్సినటువంటి అవసరం మనకుందా? మూడోది, అసలు భారతీయ జనతా పార్టీ ఆయనతో కలిసి వెళ్తే ఆయన మనం మింగగలుగుతామా, లేకపోతే భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి తెలుగుదేశం మిత్రులు వాళ్ళు మింగేస్తారా మనల్ని అనేటువంటివి కొన్ని ప్రశ్నలకి ఇవాళ వాళ్ళకి సమాధానం దొరికేదాకానే వాళ్ళు వెయిట్ చేస్తున్నమాట వాస్తవం. ఇంకొకటి, తెలంగాణలో కూడా నిన్న చూశారు, ఇంత జరుగుతుంటే కూడా నాకు విజనరీ మోడీ గారి యొక్క విజన్ తోటి నాకు ఇది ఉంది అని చెప్పని అంటూనే తెలంగాణ ఎన్నికలకు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయటం, బాబు గారిని అరెస్ట్ చేశారని చెప్పిన కేంద్ర ప్రభుత్వాన్ని నిందించటం, ఇవన్నీ చేసిన తర్వాత డెఫినెట్ గా ఇవాళ రోజున టీడీపీ తోటి వెళ్తే లాభమా నష్టమా, చంద్రబాబు గారు ఏ రకమైనటువంటి ఇది చేస్తాడు అనేటువంటిది ఇవన్నీ కూడా ఆలోచించిన తర్వాతనే వాళ్ళు వెళ్తారు. 2019లో సిబిఐ వద్దు, రావక్కర్లేదు అని చెప్పని, లేదా కేంద్రంలో ఉన్న మోడీ గారు అరెస్ట్ చేయబోతున్నారంటూ ఇన్ని మాటలు చెప్పినట్టు ఆయన నెంబర్ 1.